వచ్చి లుంగి కట్టుకున్న వాళ్ళు ఇటు రండి. ఎన్ఆర్ఈజిఎస్ కింద 2,70,000 పోయిన సంవత్సరం జూన్ ఎక్కడ జరగలేదు ఇది అవుట్లెట్స్ దగ్గర నిలబడుతుందా వెనక చుట్టూ తీస్తున్నా వచ్చి 15,70,000. ఎక్కడ వచ్చిన తర్వాత జరిగిందో లేదో చూసి కంప్లైంట్ ఇచ్చావా? ఏంది ఇది? ఎక్కడ బౌండరీ, ఎక్కడ ట్రెంచ్ కట్టింగ్ చూపిండి, మాకు కనపడటంలా. ఇక్కడికి వచ్చి ఒక జేఈడి పని చేసి పని చేయలేదు. మాత్రం సచివాలయం మట్టి మాత్రం ఇది సురేంద్ర రెడ్డి అల్లుడు కట్టలు ఎత్తేస్తుంటే ఎవడబ్బోడు? సురేంద్ర అయితేమే, తాత అయితేమే. ఎందుకయ్యా మీరు? ఎందుకయ్యా ఉద్యోగాలు? ఎవరి కోసమయ్యా? దేవుడు కాడ వేశారు. అది పాట యానాథ నాయుడు నేను రోడ్డు మీద పోతుంటే కేసు నిలబెట్టి కేసు కట్టి జైలు వేశారు సార్. ఎత్తితే కళ్ళు కనపడనిక రా, ఇప్పుడు రా, చూపిస్తారా? ఎత్తేసి చూపిస్తారా? ఏంది ఆ పోజ్? ఏంది ఆ పోజ్? ఏంది? సిగ్గుండాల మనిషికి, సిగ్గుండాల. ఎందుకు? అరే రైతుల కోసం నీ కూడు పెట్టేది, రైతుల కోసం నీ కుటుంబాన్ని పోషించుకునేది, రైతు బిడ్డలు బతికేదానికి, వాళ్ళు సచ్చేదానికి కాదు, వాళ్ళు సచ్చేదానికి కాదు. ఇప్పుడేనా పండుగ? పెద్దనా పెద్దనా వాళ్ళు ఉందేనా దగ్గరికి రండి. మళ్ళీ పోయించుకున్నాం. అంతకుముందు అది కూడా మొత్తం ఎంత డిస్టెన్స్ అవుతుంటారు? కై కలిపేసుకున్నారంట 200 మీటర్లు ఎత్తుగా ఉండేది తీసేస్తే వీళ్ళు మనోళ్ళు ఇది డబ్బులు శాంక్షన్ అయినాయా? పొక్లైన జేసీబీ వాళ్ళ చేత టెంపరీగా పోయించారు. వర్షం పెడుతున్నారు. ఇప్పుడు మా టైంలో దీనికి గ్రావెల్ కోటింగ్ వేసారు, 2 సార్లు గ్రావెల్ వేశారు. ఇది రైతులు బళ్ళు బావాలా అని. వాళ్ళు 5 అడుగులు మట్టి ఎత్తేసారు. మురళీరెడ్డి కట్టెత్తేసుకొని కలిపేసుకొని పంట పెట్టుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ ఇంటర్ఫీర్ కొంచెం అట్లా పోసారు. ఇప్పటికీ అది రెనోవేట్ కాలే, రివైవ్ కాలే, యాజ్ ఇట్ ఈస్ రాలే పరిస్థితి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇది రెస్పాన్సిబిలిటీ ఎవరిది పక్కచ్చానో ఆయన ఇదే విధంగా కిలోమీటర్ లేమ్యాన్కి చెప్పు, నువ్వు ఎవరు లేమ్యాన్కి చెప్పు. ఈ కాలం
మురళీనా కొంచెం వెనక్కి వచ్చిందా బ్రిడ్జి పూడిపోయింది. ఇటు చూడండి, అటు చూడండి, ఈ కాలువ తీయండి. TV5 ఏబిఎన్ వాళ్ళు అందరు రాలేదే. రెండు పనులు చూపిస్తావా? పర్లపాడు అరవై మాట్లాడు. పర్లపాడు వాళ్ళు వచ్చిన్నారా? పర్లపాడు సయ్యవా ఉన్నాడు. పర్లపాడు అన్నీ కాదులే. పర్మిషన్ రాలేదులే. 19 మంది నెత్తురు ఉండాలి. దేనికి ఎంత నీ చేతి ఎంత? 83,000 ఇంకా లక్షకు పోతే రిటైర్ అయిపోయి చచ్చిపోయేంత వరకు నీకు 60-70,000 వస్తాయి. ఇంకో నీ పిల్లకాయలు ఎంజాయ్ చేయండి. ఎవరు తాత సొత్తు టీవీ ఎత్తేసారు. ఇదే వైసీపీ వాడు. ఈ ఊర్లో జరిగిన దుర్మార్గాలు ఎక్కడ జరగల. పేర్లు కూడా చెప్పినాను సార్. నేను ఎట్లా చెప్తున్నానంటే ప్రతి రోజు మధ్యలో నేను ఆటోలో ఏమి దీనికి కాదు. ఒకరికి ఉండాల్సినటువంటి సదరము ఇప్పుడు కాకుండా ఈ సదరం ఐడి వాళ్ళకి వచ్చేసింది సార్. వీళ్ళ అబ్బాయి సదరం ఉంటుంది. వీళ్ళ హస్బెండ్ ఎండిఓ ఎక్కడ? ఎంపీడీఓ ఎక్కడ? మనం చేయించాను కదా, పట్టుకోండి వాడు రోజులో చేయించాను కదా. నువ్వు చేయబాకు. మీరు ఆఫీస్లో కూర్చొని హ్యాపీగా ఫ్యాన్ కింద కూర్చోండి. ఆ బిడ్డ 17 ఏళ్ళ బిడ్డ సైకిల్ వస్తే నీకు గుండె కరక్కపోతే ఏందే? నాకు తెలీదు ఏం చేస్తావో. సెలవు పెట్టి పో. ఆఫీస్ నుంచి మీద పో. పోయి కంప్లీట్ చేసుకోకండి. వస్తా నెక్స్ట్ టైం. రైతులు ఎత్తి పోసారు. 15,90,000. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్మెంట్స్ టు పొట్టేళ్ళు కాలువ రైట్ సైడ్ బ్యాంక్ ఆయకట్ రోడ్. ఇది జరగండి. ఆయకట్ రోడ్ 5 ఏళ్లలో సర్వేపల్లి నియోజకవర్గంలో జిల్లాలో ఇరిగేషన్లో భారీ కుంభకోణాలు జరిగినాయి. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలు O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, FDR ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ అండ్ రెగ్యులర్ ఫండ్స్ అండ్ NREGS మొత్తం 200 కోట్లు ఎత్తేసారు. మీకు ఇది క్లియర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మొన్న జనవరిలో పనిచేసినట్టు ఫిబ్రవరిలో బిల్ చేసినట్టు ఫిబ్రవరి ఆఖరికి కోర్టు కేసేసారు. ఎందుకంటే గవర్నమెంట్ పోద్దని వాళ్ళకి తెలుసు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంటే 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ది గ్రేట్ ఎస్సీ కృష్ణమోహన్ 6 నెలలకి తగ్గించాడు ఆయన. రెండోది ఏ ఊరికి ఆ ఊరు 10 లక్షలు అంటే ఆ ఊర్లో కాంట్రాక్టర్లు ఆ ఊర్లో రైతులు చేసుకునేవాడు. ప్యాకేజీలు చేసేసారు. 18 కోట్ల 70 లక్షల పనులు 5 ప్యాకేజీలు చేశారు. గోవర్ధన్ రెడ్డి రైటు లెఫ్ట్ హ్యాండ్లు తీసుకున్నారు. మొత్తం ఒక ఆయన నిరంజన్ రెడ్డి గ్రేట్, ఒక ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గ్రేట్, వీళ్ళందరూ తీసేసుకొని
అసలు పని చేసింది గ్రామాల్లో తెలీదు. 15 పనులు 20 పనులు కలిసి 2 కోట్లు 3 కోట్లు పెట్టేసేసి ఆ గ్రామస్తులకి పని తెలీదు, టెండర్ పిలిచిన తెలీదు. ఎందుకంటే పారబెట్టలే, ఒక కొడవలు పెట్టలే, ఒక జేసీబీ బకెట్ పెట్టలే, ఒక హిటాచీ రాలే, డబ్బులు తినేశారు. ఇప్పుడు మీకు చూపించా, ఒక్క అక్కంపేట విలేజ్లో మీకు అన్నీ చూపించా. ఆ చెరువు కట్ట రిపేర్ చేసినట్టు 17,70,000. ఈ పొట్టేళ్ళ కాలువ పూడికి తీసినట్టు 15,90,000. ఈ మనం ఉండే ఈ పొట్టేళ్ళ కాలువ గట్టు రైట్ సైడ్ బ్యాంక్ ఇప్పుడు మనం నిలబడి ఉండేది 15,70,000. ఏమైపోతుంది? రైతులంటే అంత లెక్కలేదా? రైతు బిడ్డలు మీరు పార పెట్టకుండా ఈ 5 ఏళ్ళు బురదలో నీళ్లు వదిలేసి మొన్న సెకండ్ క్రాప్లో 30 టీఎంసీలు వేస్ట్ చేసి 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలు మొదటి పంట బీడు పెట్టించారు. ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, కావలి కాలువ ప్లస్ తెలుగంగ కింద గూడూరు డివిజన్ 3 lakh acres మొదటి పంట రైతు బిడ్డలు పెట్టుకోలే. అందుకే ఇవన్నీ తీసి ఒక సర్వేపల్లి నియోజకవర్గం వరకు ముఖ్యమంత్రి గారికి ఇచ్చామన్నా మీరు విజిలెన్స్ వేయిస్తారా, సిఐడి వేయిస్తారా, ఏ ఎంక్వైరీ వేయండి. మొత్తం తినేశారు, పని చేయకుండా తినేశారు. ఒక సేమ్ నేమ్ ఆఫ్ వర్క్ 2020లో O&M, 2021లో FDR, సేమ్ వాల్యూ, సేమ్ నేమ్ ఆఫ్ వర్క్, సేమ్ ఎస్టిమేట్. 2023లో మళ్ళీ O&M. 2 సంవత్సరాలు ఆపరేషన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్స్ చేయాల్సి ఉంటే ఈ కృష్ణమోహన్ ఎస్సీ 6 నెలలకు తగ్గించాడు. ఇప్పుడు నేను చెప్పేది జనవరిలో పని చేశారంటున్నారు, ఫిబ్రవరిలో బిల్ చేసామంటున్నారు, మార్చిలో వాళ్ళు కోర్టుకు పోయినారు, ఫిబ్రవరి ఆఖరికి కోర్టుకు పోయినారు. ఈరోజు ఎక్కడున్నాం మనం? జూలైలో ఉన్నాం. ఏం మెయింటెనెన్స్? అసలు ఎక్కడ పని జరిగింది? ఇప్పుడు మీరు చెప్పారు రైతు బిడ్డల్ని మీరే విచారించారు. అయ్యా, ఇక్కడ ఒక్క పార పెట్టలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, అసలు పని జరగలేదు. పని జరిగినట్టు ఇది శాంక్షన్ అయినట్టు మాకు తెలియదు అన్నారు. శాంక్షన్ నీరు చెట్లు ఆ గ్రామాల్లో రైతులకు వదిలిపెట్టాం. ఆ గ్రామంలో పోయి రైతులు అక్కడ రైతులతో కలిసి పనిచేశారు. దానికి చాలా ఘోరంగా హీనంగా మాట్లాడారు. మొత్తం 2019 తర్వాత ఒక్క రూపాయి బిల్ చేయకుండా వదిలిపెట్టేసేసారు. రైతు బిడ్డలు నాశనం అయిపోయినారు, అప్పుల కొలిమిలో కుప్ప కూలిపోయినారు. ఈరోజు మీరు అస్సలు పని చేయకుండా దోచుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి ఆడు పిడేలు వాయించుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలసీ ఒకటే, నేను హోల్సేల్ దోచుకుంటా, శాండ్, వైన్, మైన్ నేను దోచుకుంటా, మీరు జిల్లాలో ఏమైనా దోచుకోండి, నియోజకవర్గాల్లో దోచుకోండి, ఎమ్మెల్యేలు మంత్రులు దోపిడీ చేసుకోండి అని చెప్పి పాలసీ తెచ్చిపెట్టాడయ్యా జగన్మోహన్ రెడ్డి. సర్వనాశనం చేశారయ్యా, సర్వనాశనం. ఈయనున్నాడు ఇక్కడ ఒక మంత్రి, ఆయన మళ్ళీ వ్యవసాయ మంత్రి. మన కర్మ. రమ్మను, దమ్ముంటే ఈ కాలువల మీద నిలబడి పని జరిగింది. ఆపరేషన్ మెయింటెనెన్స్ 6 months. రా, ఇది రైట్ సైడ్ కెనాల్ చూపించు, దోవ చూపించు, రైట్ బ్యాంక్ కెనాల్, రైట్ బ్యాంక్ రోడ్డు, రైట్ సైడ్ ఇంప్రూవ్మెంట్స్ టు పొట్టేళ్ళు కాలువ, రైట్ సైడ్ బ్యాంక్, ఆయకట్ రోడ్. ఉందా రోడ్డు? సిగ్గుండబడలే, దోపిడీకి ఒక హద్దు ఉండబడలే. రండి, వెనక రండి, ఎన్నిసార్లు చెప్పింది. దోపిడీకి ఒక హద్దు ఎక్కడుందా? మనిషి పోయే దోవ ఉందా? చూడండి, మనిషి పోయే దోవ ఉందా? ఎక్కడి నుంచి వచ్చాం? రోడ్డు మీద నుంచి 100 మీటర్లు రాలా. రోడ్డు మీద నుంచి 100 మీటర్లు అవతలకి పోతే ఏముందో తెలీదు. ఈ కాలువ పొంగి ఈ రైతులందరూ దెబ్బతినిపోయినారు. రైతులు పంటలు మునిగిపోయినాయి. అక్కడ రోడ్డు క్రాస్ అయ్యి ఫ్లడ్ పోతే ఆ కట్ట రైతులు మట్టి పోసుకున్నారు. చెప్తున్నారు ఇప్పుడు డిపార్ట్మెంట్ చేయలే, మేము పోసుకున్నాం. ఆ రోడ్డు కట్ అయిపోతే ఏమైపోయినాయి వ్యవస్థలు. మీకు ఇంకా చూపిస్తా. ఈ 18 కోట్లలో 18,70,00,000 5 ప్యాకేజీలు ఎవరి? కాకాని బినామీలు పేర్లు పెట్టుకొని దోచుకున్నాడు. మొత్తం 200 కోట్లు. నేను చెప్పేది ఒక్క జనవరి పనులు, 2024 జనవరి పనులు. మీరు 2019-20 నుంచి రండి, ఎక్కడ పనులు చేశారు అడగండి. గ్రామ సభలు పెట్టండి, మీడియా రండి, అధికారులు రండి, విజిలెన్స్ రండి, సిఐడి రండి, సిబిఐ రండి. ఎక్కడ జరిగిందో చెప్పండి. హద్దు పొద్దు ఉండాలా.
ఎక్కడన్నా ఒక కాంట్రాక్టర్ 20% మిగిలించుకున్నాడు, 30% మిగిలించుకున్నాడు, 60% చేశాడు, 50% చేశాడంటే సరే, అసలే చేయకుండా ఆ గ్రామస్తులకి పని తెలియకుండా మీరు దోచుకోవటం అంటే వాట్ మెసేజ్ యు ఆర్ గివింగ్? వ్యవస్థలు కుప్పగూలిపోయినాయి. ఇరిగేషన్ అధికారులు మీరు ఒక్కోరు 1.5 లక్ష జీతం తీసుకోవాలా, పర్సంటేజీలు తీసుకోవాలా. రైతు బిడ్డలు మొదటి పంట కూడా లేకుండా నాశనం అయిపోవాలి. రైతులు మొదటి పంట కూడా పడలే వాళ్ళకే. మీరు హ్యాపీగా ఉండండి. ఎస్సీల దగ్గర నుంచి ఏఎల్ దగ్గర నుంచి వర్క్ ఇన్స్పెక్టర్ వరకు హ్యాపీగా ఉండండి. రైతులు నాశనం అయిపోతారు. ఇది దురదృష్టం. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సార్, ఇది నేను ఇస్తుండా ఎవిడెన్స్. 150 కోట్ల రూపాయలు తినేశారు. మా దాదాపు 200 కోట్ల రూపాయలు 150 నుంచి. మీరు ఏం ఎంక్వైరీ చేస్తారో వేయించండి. ప్రూవ్ చేసే బాధ్యత మా రైతులది, మా రైతు బిడ్డలది, మా ప్రజలది అని చెప్పా. అట్నే జిల్లాలో ఎన్ని జరిగి ఉంటాయో ఊహించుకోవచ్చు. దీని మీద నేను చెప్తుండా, మీడియా జర్నలిస్ట్ మీరు కూడా రైతు బిడ్డలు, ఒకరిద్దరు కాకపోయినా మెజారిటీ రైతు బిడ్డలు. ఇంత దోపిడీ చేస్తుంటే నేను అడిగా కొంతమంది సోదరుల్ని, మా మీద కేసులు పెడతారని భయం వేసింది. ఏం చేస్తారు కేసులు పెట్టే? ఏం చేస్తారు? ప్రతిదీ మేము బయట తీయాలనా? ప్రతిదీ నేను పోరాడాలనా? ప్రతి దానికి నేను పోరాడాలనా? 50 రోజులైంది. ఇంకా ట్రాన్స్ఫర్స్, ఆఫీసర్స్, ఇంకా ఆయన ఉన్నాడు ఎస్సీ కృష్ణమోహన్, ఆయన భారీ దోపిడీదారుడు ఇంకా ఉన్నాడు. అదేమంటే అన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం సార్, ట్రాన్స్ఫర్లు చేస్తున్నామని. అయిపోతారు, ఇంక వారం 10 రోజుల్లో అయిపోతారు, ట్రాన్స్ఫర్లు అయిపోతారు. ఎంక్వైరీ జరిపిస్తాం, యాక్షన్ తీసుకుంటాం. కొంతమంది ఇంజనీర్లు వచ్చారు, అయ్యా గోవర్ధన్ రెడ్డి గొంతు మీద కత్తి పెట్టాడు, తప్పు మాది కాదు అని చెప్పి. మేము చేసింది తప్పేను, బట్ తప్పు ఆయన చేయించాడు అని చెప్పి మమ్మల్ని వదిలిపెట్టండి అన్నాడు. నేను ఒక్క మాట చెప్పా, మీరు చేసిన తప్పు, మీ మీద నాకు కక్ష లేదు. మళ్ళీ ఇంకొక ఆఫీసర్, ఇంకొక డిపార్ట్మెంట్ ఇటువంటి తప్పుడు పనులు, ఆయన మంత్రి అయితే మీరేమన్నా కూలోళ్ళా? ఆయన దగ్గర కూలోళ్ళ మీరా? ఆయన ఇస్తున్నాడా జీతమా? రైతు బిడ్డల కోసం మీకు ఇచ్చేది. అందుకని క్షమించే ప్రసక్తేలే, అనుభవించాల్సిందే. ఇంకొకరు ఇటువంటి పనులకి ధైర్యం చేయకుండా ఉండాల్సిందే. ఇప్పుడు ఇక్కడే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నాడు, డిఈ ఉన్నాడు, ఏఈ ఉన్నాడు, పిలిచి అడగండి, ఇదేనా నువ్వు వేయించిన రోడ్డు జనవరిలో అని చెప్పి అడగండి. ఏం సమాధానం చెప్తారు చెప్పమానండి. ఎక్కడున్నాడు ఎస్సీ? రమ్మను, కలెక్టర్ని వచ్చి చూడమానండి. ఈ దోపిడీ కలెక్టర్ని వచ్చి చూడమానండి, రమ్మనండి. ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్